సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఇది అయిన తర్వాత ఆయన ఇది గబ్బర్ సింగ్ 2 ఓ సినిమా స్టార్ట్ చేస్తున్నారు. అంతమంది రాజకీయాల్లోకి వెళ్తున్నారు. కథ వాళ్ళ ఫామ్ హౌస్ లో రెడీ చేస్తున్నాడు. ఈయన ఓన్ కథ, ఈ ఓన్ పిక్చర్ గబ్బర్ సింగ్ 2. దానికి నేనే ప్రొడక్షన్ చీఫ్గా ఉంటా. ఆ సినిమాని అది పిలువునగర్ టెంపుల్ ఉంది కదా, రామానాయుడు గారి పిలువునగర్ టెంపుల్, రామానాయుడు కళ్యాణ మండపం అంటారు కదా, అదే టెంపుల్ తెలిసే ఉంటారు. అక్కడ మార్నింగ్ 6:30 ఓపెనింగ్ అంటే ప్రకాష్ గారు మీరు తొందరగా రావాలి అని చెప్పేసి నాకు ఫోన్ వచ్చింది. నేను ఆల్రెడీ ప్రొడక్షన్ చీఫ్ దానికి నేను ఉన్నాను, అన్నీ చేస్తున్నాను. నాకు సురేష్ బాబు గారు వస్తున్నారు, దేవిశ్రీ ప్రసాద్ గారు వస్తున్నారు, హైకోర్టు జడ్జి వస్తున్నారు, అందరూ వస్తున్నారు, మీరు మాత్రం అక్కడే ఉండాలని చెప్పేసి ఫోన్ వచ్చింది. నేను ప్రొడక్షన్ చీఫ్, నేను ఎట్టాను ఉండాలి, టీలు ఇవ్వాలి, కాఫీలు ఇవ్వాలి, వచ్చిన వాళ్ళకి రిసీవ్ చేసుకోవాలి. ఓకే, నేను ఉన్నాను. 6:30 అయింది. ఆయన కరెక్ట్గా వచ్చేసారు. రాగానే పూజ జరుగుతుంది. ఆయన పూజలు అంటే దేవుడు అంటే పెద్ద ఇష్టం ఏముండదు. నాకు సెకండ్ ఇచ్చారు. సెకండ్ ఫోటో ఇక్కడ ఉందండి. సెకండ్ ఇచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడి, అప్పుడు మాట్లాడటం కూడా నాకు చెప్పలేదు. ఏంది, నీతో కెమెరా స్విచ్ ఆన్ చేపిస్తున్నాను, నువ్వే కెమెరా ఆన్ చేస్తున్నాను, మేనేజర్ కానీ నాకు కానీ ఒక ఆయన కానీ ఒక మేనేజర్ ఉంటాడు, శరత్ గారు అని చెప్పేసి ఉంటాడు, ఆయనకని ఎవరికి చెప్పలేదు. సురేష్ బాబు వస్తాడు, దేవిశ్రీ ప్రసాద్ హైకోర్టు జడ్జి వస్తున్నారు, ఏమో ఎవరి చేత ఓపెన్ చేస్తారు, ఇవన్నీ మనకేం తెలుసు, ఎవరు అడగరు అన్నమాట. ఆయన అడిగే అవకాశం లేదు కదా. అప్పుడు అయిపోయింది, పూజ అయిపోయింది. నాకు సెకండ్ ఇచ్చారు. దాన్ని అని చెప్పి కెమెరా దగ్గర తీసుకెళ్ళారు. కెమెరా తీసి ఆన్ చేయండి అంటున్నారు. నాకు షాకు. నేను అప్పటికే 35 years ఇండస్ట్రీ, తర్వాత ఇప్పుడు 42 వచ్చింది అనుకోండి. అప్పటికే 35, 38 ఇండస్ట్రీలో నేను కెమెరా స్విచ్ ఆన్ చేసి వాళ్ళు టీలు కాఫీలు ఇవ్వడం తప్పితే, ఆ ఫ్లవర్ బొకేస్ ఇవ్వడం తప్పితే, స్వీట్ పంచి పెట్టడం తప్పితే అసలు కెమెరాతో ఉండే అవకాశం నాకు లేదన్నమాట. నేను ఎందుకుంటాను, కెమెరాతో మాకు సంబంధం ఏంటి అని కెమెరా స్విచ్ ఆన్ చేయాలంటే నాకు షాక్ అయిపోయింది. అటు అందరూ షాక్ అయ్యారు, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా. రాండి అని చెప్పి దగ్గరుండి తీసుకెళ్ళి ఈ ఏళ్ళతో ఆన్ చేయాలంటే ఈ ఏళ్ళతో, ఈ బొట్టు పట్టుకుని వెళ్తావు, దీంతో ఆన్ చేసేటప్పుడు నా కళ్ళం నీళ్ళు వచ్చాయమ్మా. అప్పటికే నేను 40 years ఇండస్ట్రీ, 35 ఇండస్ట్రీ, మళ్ళీ ఇంకో 35 ఇండస్ట్రీ పెరిగింది నాకు. అంత మంచి వ్యక్తిగా అబ్బా, రియలీ గ్రేడ్ అన్నమాట. తర్వాత ఆయన ఇల్లు ఒక బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు అనమాట, మాధవపూర్లో కట్టారు, ఒక 100 కోట్లతో కట్టారు. అది అప్పుడు ఆయన రాజకీయంలో ఉన్నాడు, ఎక్కడ వైజాగ్లో ఉన్నారు, ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. అట్లా చేస్తున్నారు. ఇంకా వారం రోజులే టైం ఉంది. ఆయన ఫస్ట్ ప్లాన్ ఏం చేసుకున్నారట, తర్వాత చేద్దామలే, వచ్చిన తర్వాత అనుకున్నారు. ఆ ముహూర్తం కరెక్ట్గా ఉందంట. అది అప్పుడు నాకు అక్కడి నుంచి ఫోన్ చేయించేసి, ప్రకాష్ నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు, ప్రకాష్ గారు అంటాడు. ఆయన కూడా ఏమండి అంటాడు. ఫోన్లోనే డైరెక్ట్గా ఆయన మాట్లాడారు. ప్రకాష్ గారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మన ఇల్లు ఓపెన్ చేస్తున్నాం, అన్నయ్య వస్తున్నాడు, చిరంజీవి గారు, పెద్ద వస్తున్నారు, మ్యాక్సిమం 300 నెంబర్స్, అంతకంటే లేడు, కానీ హెవీ కాస్ట్లీ పెద్ద నెంబర్స్, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ, లంచ్ కూడా లేదు, బ్రేక్ఫాస్ట్ తినేసి ఎవరింటికి వెళ్ళిపోతారు. అప్పుడు నాకు షేక్ వచ్చేసి ఏం చేయాలి, నాకు కూడా టైం లేదు, వారంలో టైం ఉంది, అన్నయ్యకి ఈ దోశ అంటే ఇష్టం, వాళ్ళకి ముందు కుయ్యి ఇచ్చాడు నాకు అంతా. ఆయన ఇచ్చిన తర్వాత అప్పుడు నేను పనసాకి ఇడ్లీ అని, ఈ బేగం బజార్లో దోశ ఉంటుంది, అన్ని రకాలు కలిపి మిక్స్ చేస్తారు, అదో దోశ అన్ని మొత్తం 42 ఐటమ్స్ పెట్టాను లైవ్. బ్రేక్ఫాస్ట్ 42 అంటే కొన్ని ఆల్రెడీ చేసే ఉన్నాయి, కొన్ని చేసినయే, కొన్ని లైవ్, మ్యాక్సిమం 20 ఐటమ్స్ అని లైవ్ ఇచ్చాను. లైవ్ ఇచ్చి అంతే అదృష్టకు 11కి వచ్చారు, అందరూ 11కి వచ్చారు, అన్నీ కవర్ చేసాను. సెకండ్ ఇచ్చి అందరితో ఫోటోలు తీయించేసి, అందరు ఫోటోలు ఇచ్చి బ్రహ్మాండంగా చేశారని చెప్పేసి, దానికి ఎంత అయింది, 5 lakhs అయింది. ఓన్లీ దానికి నాకు ఎంత అయింది, 3 lakhs అయింది, 2 lakhs ఎక్స్ట్రా ఇచ్చారు. అట్లా అదొక హెల్పింగ్. ఇవన్నీ మొత్తం నిజంగా ఆయన చెప్తున్నానండి, ఆయన క్యారెక్టర్ ఏంటంటే నేను చెప్తున్నానండి, 14 సంవత్సరాలు నేను చూస్తున్నాను. బాడీ గార్డ్స్ ఉంటారు ఆయనకి, ఎప్పుడు బాడీ గార్డ్స్ బాడీ గార్డ్స్ ఉంటారు. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఆయనతో మాట్లాడదామంటే ఇలా మాట్లాడనివ్వరు. ఇప్పుడు లేదు ఆయనకి తెలియదు, నిజంగా ఆయనకి తెలియదు, ఆయన సెక్యూరిటీ ప్రాబ్లం. అయితే తర్వాత పంపించేస్తుంటారు అనమాట. నేను ఆయన క్లోజ్ అని చాలా మందికి తెలుసు. అదేవిధంగా ఎవరో ఒక ఆయన హార్ట్ అటాక్ ప్రాబ్లం, భార్యను తీసుకొని వచ్చాడు, చిన్న పిల్లాడు వచ్చాడు. అప్పుడు 14 తిరుగుతున్నాడు అతను, ఎవరు పంపిస్తలేదు. పంపించకపోతే అప్పుడు ప్రకాష్ గారు మీరన్నా చెప్పండి అంటే, నేను చెప్పగలను, నేను ఆయన చాలా క్లోజు, ధైర్యం నేను చెప్పింది ప్రతిదీ వింటాడు ఆయన. బాబు ఇది ప్రాబ్లం, సెక్యూరిటీ పంపిస్తలేదు, చాలా ప్రాబ్లం అన్నాడు. అది కరెక్టా కాదా అన్నాడు. కరెక్ట్ ఉన్నారు, రెడీగా ఉన్నారు, రమ్మని అన్నాడు. క్యారవాన్ ఎక్కించాడు. క్యారవాన్ ఎక్కి ఏంటి ప్రాబ్లం ఇది, ఒక మేనేజర్ని పంపించారు. మేనేజర్ని పంపించిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ వాళ్ళే మొత్తం చూశారు. ఆంధ్ర బ్యాచ్ హైదరాబాద్లో ఉంటారు. అట్లా చూపించే ఇమీడియట్గా అది ఎంత అయింది, మొత్తం 8 lakhs అయిందండి. స్పాట్లో చేయించాడు ఆ ప్రాబ్లం, అప్పట్లో చేయించేసి బిల్లు ఈయన పే చేశారు. అదే విధంగా నేను
14 ఇయర్స్లోని ఒక 5-6 కోట్లు నేను చెప్పితే ఇచ్చారండి. అంటే నేను చెప్పితే ఇవ్వడం కాదు, కొంతమందికి ఏంటి ఒక 5 లక్షలు, కొంతమంది 10 లక్షలు, కొంతమంది 20 లక్షలు, కొంతమంది ప్రాబ్లమ్స్, కొంతమంది మ్యారేజ్ చేసుకుంటే అలా డబ్బులు ఇవ్వడాలు. నేను చెప్తేనే 8 కోట్లు ఇచ్చారంటే అంతకుముందు ఎంత ఇచ్చి ఉంటారు చూడండి. అప్పుడే ఎంత తీసుకునేవారు? మ్యాక్సిమం ఇప్పుడంటే 100 కోట్లు తీసుకుంటాడు ఆయన, 180 కోట్లు రిమండేషన్ ఆయన. ఇప్పుడు అప్పుడు ఎంత తీసుకునేవారు? ఏది గబ్బర్ సింగ్ 2 సినిమా 5 కోట్లు, 6 కోట్లు, 8 కోట్లు, 10 కోట్లే. 10 కోట్లలో కూడా ఆయన 5 కోట్లు పంచిపెట్టేవారు. ఆయన 5 కోట్లు ఉంచుకొని 5 కోట్లు పంచి పెడుతుంటే ఆయన వెనకాల జనాలు తిట్టేవారు. వాళ్ళకి కొంచెం అలా ఉంటారు కదా, నువ్వు అంత ఖర్చు పెడతావు, రేపు వద్ద నీకు ఏదైనా ప్రాబ్లం అయితే నేను ఎవరు చూస్తారో, వచ్చిన దాంట్లో సగం ఖర్చు పెట్టేస్తున్నావు. నేను చెప్పేది మీకు 14 ఇయర్స్ 12 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను నేను. అదే విధంగా చేస్తుండో ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు? ఇప్పుడు మీకు 80 కోట్లు సంపాదిస్తున్నారు సినిమాకి. ఫర్ వన్ డే 3 కోట్లు ఆయనకి, 3 కోట్లు ఇప్పుడు సినిమాకి. ఏంటి ఒక్క రోజు? ఇప్పుడు రైతులకి ఇస్తున్నారండి. రైతులకి ఇప్పుడు ఎవరో ఉన్నారు సీఎం, అక్కడ సీఎం ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ సీఎం ఉన్నారు, ఇక్కడే కాదు మొత్తం ఆల్ ఇండియాలో అందరు సీఎంలు ఉన్నారు. ఇది ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కంపెనీ డబ్బులు తీసి పంచి పెడుతుంటారు. అతనున్న నిధుల్లో డబ్బులు తీసి పంచి పెడతారు. కొంతమంది సీఎంలు పంచి పెడతారు, కొంతమంది పంచి పెడుతుంటారు. అది వేరు. ఈయన సంపాదించి 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు తీసుకున్నప్పుడు కూడా 3 కోట్లు ఖర్చు పెట్టేవారు. నాకు తెలిసి ఇదంతా అనమాట. ఇప్పుడు 80 కోట్లు, 100 కోట్లు తీసుకున్నా కూడా 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఈ మధ్య రైతులు చూడండి ఎంత ఇచ్చారు. ఈ మధ్య ఒక్కొక్క మనిషికి ₹1,00,000 చెప్పని మీకే తెలుస్తాయి లెక్కలని. అదే కాకుండా వాళ్ళ దగ్గర డ్రైవర్స్, వాళ్ళ దగ్గర జిమ్ బాయ్స్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారనుకుంటారు? సెంట్రల్ గవర్నమెంట్ 6 మంది సర్దాజులను ఇచ్చింది. హైదరాబాదు బాడీ గార్డ్స్ 10 మంది, అంటే నాకు తెలిసి లెక్క. బాంబే వాళ్ళు 10 మంది, 30 మెంబర్స్ ఉంటారండి అక్కడ. 30 మెంబర్స్ కరోనా టైంలో మ్యాక్సిమం 20 మెంబర్స్ కన్నా సరే. మాకు కొంతమందికి బియ్యం బస్తాలు, క్యాష్, నేనైతే 5-6 లక్షలు తెచ్చాను. 2 సంవత్సరాలు కరోనా టైంలో, 2-3 సంవత్సరాలు కరోనా. అటువంటి మంచి మనిషి అన్నమాట అతను. అంటే ఇప్పుడు సీఎం అన్నాక ఎవరన్నా ఇస్తారు, సీఎంది వేరు. ఇతను ఓన్గా పెడుతున్నాడు. ఓన్గా అతను సీఎం అవ్వాలని ఖర్చు పెట్టలేదు. సీఎం అవ్వాలని ఖర్చు పెట్టాలంటే నేను చూసిన కళ్ళతో నేను చెప్తున్నాను. ఎట్లా చెప్తున్నాను? 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లోని అతనితో నేను 40 ఇయర్స్ సార్ తోటి నేను అతను 5 కోట్లు తీసుకున్నప్పుడు కూడా 6 కోట్లు 7 కోట్లు తీసుకున్నాడు సినిమాకి. అప్పుడు కూడా 3 కోట్లు ఖర్చు పెట్టారు. అప్పుడు అంటే 40 ఇయర్స్ సీఎం అవ్వాలని అనుకోలేదే, అవ్వలేదు కదా. ఇప్పుడు సీఎం అవ్వాలని అవ్వకుండా, సీఎం అవ్వాలని కాదు, నాలాంటి వ్యక్తి, అతని లాంటి వ్యక్తి ప్రజల్లోకి వస్తే అందరూ హ్యాపీగా బాగుంటాము. చాలా మంచి మనిషి, అతనిలో ఆలోచనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎవరెవరు ఏదో చేస్తున్నారు, ఏది నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను, ఏయో గ్రూప్స్ ఉంటాయి, ఏయో గ్రూప్స్, ఆ గ్రూపులని పెడుతున్నారు. ఈయన సీఎం అయ్యాడంటే ఆ గ్రూపులు కాకుండా ఇక్కడ డబల్ గ్రూపులు రాసి పెట్టుకున్నారండి. బయటకి ఎవరికి అంటే చాలా మందికి హెల్ప్ చేశారన్నారు కదా, ఎవరు కూడా బయట చెప్పరు, ముందే చెప్పేస్తాడు ఈయన. నేను ఇచ్చినట్టు మీరు ఎవరు చెప్పారు, మళ్ళీ మీరు నా దగ్గర రానాకి వెళ్ళి దట్స్ ఎవరు కావాలి పబ్లిసిటీ దేనికయ్యా? నేను సంపాదించుకుంటున్నాను. ఈరోజు 6 కోట్లు సంపాదించాను ఈ సినిమాకి. 3 కోట్లు నా దగ్గర 3 కోట్లు ఇంకా ఉన్నాయి కదా. నాకు కావాల్సింది ఏంటి? ఫుడ్, నాకు ఇల్లు, మంచి బట్టలు. అది ఆ విధంగా జనాలు చెప్పుకోవాలి. అంతేగాని నేను పెట్టాలంటే రోజుకో ప్రెస్ మీట్ పెట్టి, రోజుకి నాన్ వెజ్ పెట్టి, ప్రకాష్ గారిని పెట్టగలను. 5 నిమిషాలు బోనస్ పబ్లిసిటీ చేయగలను. పబ్లిసిటీ కాదు నాకు కావాల్సింది, న్యాచురల్గా వెళ్ళాలి. తర్వాత ఇంకోటి ఫైనల్ ఏంటంటే, ఆయన చెప్పొద్దన్నా చెప్పేస్తున్నాను, చెప్పకూడదని ఆలోచించుకుంటానని చెప్తున్నాను. నేను ఫైనల్ పెద్ద ఇష్యూ ఇది. నేను హరిహరేరమలు చేస్తున్నాను. ప్రకాష్ గారు ఎందుకు ఇంకా మీ ఈ ఏజ్లో మీకు ఎందుకు, మీకు ఎంత కావాలి, ఏం కావాలి అని అడిగాను. నేను ఇంకెన్నాళ్ళు చేస్తారండి హెల్పింగ్? ఇప్పటికే నాకు ఎంత ఇచ్చారు మీరు? ఒకసారి 22 లక్షలు, ఒకసారి ఇది 80 లక్షల దాకా నాకు హెల్ప్ చేశారు. నాకు బంగారం అయితే ఏదైతే ఇంకేం చేస్తారని నేను చేస్తున్నాను. మీకే సినిమా ఇవ్వండి, నాకు నేను చేసుకుంటాను, ఆ లాభంతో నేను తింటాను. నాకు ఓపిక ఉంది కదా, నేనే అన్నీ చేయక్కర్లేదు కదా. నాతో కుర్రోళ్ళు ఉంటారు, కుర్రోళ్ళు చేస్తారు. అట్లా ఇవ్వండి అంటే హరిహరేలు ఇచ్చిందా కట్ చేశారు. ఎట్లా కట్ చేశారంటే, ఇంకా నువ్వు సినిమాలు చెయ్యొద్దు, నీకేం కావాలి నేను చెప్పు. ఇప్పుడు ఈ 2 అబ్బాయిలు హీరో చేస్తా అన్నాను, ఒక అబ్బాయిని చేస్తా అన్నాను, అది నేను చేసి పెడతాను, అది ఓకే. కానీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నువ్వు నీ భార్య కదా, 2 అబ్బాయిలు సపరేట్ ఉన్నారు, నాకు తెలుసు, నువ్వు చెప్పారు, ఓకే. నీకు నీ భార్యకి ఎంత కావాలి, రెంట్ ఎంత 15,000 రెంట్ చెప్పాను. తర్వాత ఇంట్లో నేను షూటింగ్లో తిన్నా, ఎక్కడ తిన్నా, నాకు కూడా వదిలేసిన, ఆమె ఖర్చు 10,000, మ్యాక్సిమం 25,000 30 ఉంటుంది సార్ అన్నాను. అది నేను ఇస్తాను, గాడ్ ప్రామిస్ అమ్మా, మీరు నమ్మరు ఇవన్నీ. అంటే ఇప్పుడు రాజకీయంలోని వెళ్ళి
రైతులు డబ్బులు ఇస్తున్నారు ఓట్లు వేసుకోనని అని అంటున్నారు అందరూ. అది కాదు. మరి నాకెందుకు ఇస్తున్నారు? నేను హైదరాబాద్లో ఉంటున్నాను, ఆయనకు ఓటు అయింది కదా. ఆయన ఏమన్నాడు? 30,000 నేను పంపుతాను, నీకు ఎంతకాలం 30 అన్నారు కదా, 30 అంటే ఏంటంటే మళ్ళీ చెప్పమన్నాడు. 15,000 రెంట్, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు. తర్వాత ఏమో మీరు తిన్నాకి, నేను ఎట్లా తిన్నా, షూటింగ్లో తిన్నా, ఎక్కడ తిన్నా, ఆమె తిన్నాకన్నా ఆ మొక్క ఉంటుంది కదా, ఒక 15,000 30,000 40 ఇస్తాను. రెండో కంటే తెలియకూడదు. అప్పుడు ఇది ఎప్పటి నుంచి ఫస్ట్ ఖరారు వచ్చే చూడమ్మా, అప్పటి నుంచి నాకు 40,000 నేను వెళ్ళి క్యాష్ తీసుకుని వచ్చేస్తా. చెక్కు కూడా కాదంట, చెక్కు వద్దు ఏమొద్దు, నేను క్యాషియర్ చెప్తాను. వీళ్ళకి ఒక పార్టీ ఆఫీస్ అని ఉంటుంది, ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళి నువ్వు తీసేసుకుంటాడు. దేవుడు ఒట్టు, గాడ్ ప్రామిస్, నువ్వు కష్టపడొద్దు, నువ్వు క్యాటరింగ్ చేసుకోండి, అవి కూడా వద్దు, నువ్వు అట్లా ఉండు, నేను చేస్తాను, నీకు ఏం చేయాలి నేను చేస్తాను, కానీ నెల 40,000 తీసుకో. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు వారాహి బస్ యాత్ర స్టార్ట్ అవుతుంది కదా, నేను వెళ్తున్నాను, దాని క్యాటరింగ్ కూడా నేనే అమ్మా. అవునా? దాని క్యాటరింగ్ నేనే, అంతా ఫిక్స్ అయిపోయి ఉన్నాను. అంటే ముందు పాదయాత్ర అనుకున్నారు, ఆ పాదయాత్ర ఇప్పుడు బస్ యాత్రగా మారింది. అంటే క్రౌడ్ ఎక్కువ కదా, తట్టుకోలేరు. దాని వెనకాల ఎంతమంది డైలీ 400-500 నెంబర్స్ ఉంటారు, వాళ్ళ మట్టికే పెట్టాలి. ఇంకా ఆ క్రౌడ్ ఇంకా ఉంటుంది, ఆ క్రౌడ్కి వేరే క్యాటరింగ్ కి ఇవ్వాలి. ఎట్లా అంటే 2 ఐటమ్ 3 ఐటమ్లు సింపుల్ గా తేల్చేయాలి. మన వెనకాల క్రౌడ్ కూడా మనం భోజనాలు పెట్టాలి కదా, వీళ్ళు ఎంతకాలం ఉన్న వాళ్ళు కొంచెం నీట్ గా చూసుకుంటే వెళ్ళాలి. అంటే 400 మందికి రోజుకి మాత్రం మాట్లాడాలి. ఇప్పుడు మరి వాళ్ళకి పెట్టేదే పవన్ కళ్యాణ్ గారికి, అందరికి అదే. పవన్ కళ్యాణ్ ఏం తింటారో అందరికి అదే ఫుడ్. సో ఎక్కడైతే ఆగుతుందో మీటింగ్ కోసం అక్కడ వండుతారా? కాదు, మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఒక చోట ఉండి, అదైన తర్వాత లంచ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అవుతుండగానే టెంట్ హౌస్ వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో చోట లంచ్ రెడీ చేసుకుంటారు. లంచ్కి అన్ని కడతారు. మేము 2 గ్రూపులు పెట్టుకుంటాను నేను, ఇట్లా మాస్టర్ని. ఇక్కడ ఈ బ్రేక్ఫాస్ట్ అయినామంటే వీళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళు లంచ్కి వెళ్ళిపోతారు. లంచ్ చేసి వాళ్ళు లంచ్ చేస్తుంటారు, మళ్ళీ డిన్నర్కి ఈ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు డిన్నర్కి వెళ్తారు. ఆ విధంగా జరుగుతాను. ఇది ఫైనల్గా ఏంటంటే నేను చెప్పేదండి, ఇంత మంచి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సీఎం అవ్వాలని చెప్పేసి నేను మళ్ళీ కోరుకుంటూ కాదు, 100 సార్లు కోరుకుంటున్నాను, అవుతారు డెఫినెట్గా. ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ ఓట్లు అయిన పడకపోయినా హైదరాబాద్ బ్యాచ్కి హెల్ప్ చేస్తున్నారు. అక్కడ ఆంధ్ర బ్యాచ్కి ఇప్పుడు ఓట్లు వేసే గురించి కాదు, అక్కడ ఆయన లక్షలు ఇచ్చేది, అందరూ బాగుండాలి అని చెప్పేసి డెఫినెట్గా 100% సీఎం అయిపోతున్నారండి ఈసారి. మీ అభిమానం, మీ ప్రేమ, అది చాలా మంది అలాగే డెఫినెట్గా ప్రజల్లో మార్పు వచ్చింది. ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఎవడు ఓట్లు లేని వాళ్ళు రా, వాళ్ళకి అసలు ఓట్లే ఉండవు, వాళ్ళు షర్ట్లు, వాళ్ళకు 10 సంవత్సరాలు నిజంగా ఆ బాయ్స్ కూడా అట్లానే ఉండి ఆ ఫ్యాన్స్ 10 సంవత్సరాలు తయారు చేసుకొని ముందే ఓట్లు రాయించేసుకొని ఇప్పుడు చాలా మంది ఓటు హక్కు వచ్చింది కదా, వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పి ఒక్కసారికి మీరు పవన్ కళ్యాణ్ గారికి వెయ్యాలి, ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తాడు చూద్దాం. సినిమాలు పక్కన ఉన్నాయి అంటే కామన్ గా అంటూ ఉంటారు కదా మిగతా రాజకీయ నాయకులు, ఓ పక్క సినిమాలు చేస్తున్నారు, ఓ పక్క రాజకీయం అంటున్నారు, 2 పడవల మీద కాలు వేయొద్దు, ఇది కరెక్ట్ కాదని కొంతమంది మాట్లాడతారు. మీరు దగ్గర నుండి చూసిన వ్యక్తి కదా పవన్ కళ్యాణ్ గారిని, ఏం చెప్తారు? మరి వెయ్యాలి, వేయకపోతే ఇప్పుడు 80 కోట్లు తీసుకుంటున్నారండి, 80 కోట్లు ఎందుకు పాడు చేసుకోవాలి? 80 కోట్లు 30-40 కోట్లు పెడుతున్నాడు కదా ప్రజలకి. ఆ విధంగా ఉంటే తప్పేం లేదు. అది అంతవరకు ఇంకొక 2 months వరకే క్లోజ్ చేసేస్తారు, సినిమాలు ఉన్నాయని క్లోజ్ చేసి మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళాలి, 2 టేపులు ఉండాలి. ఫ్యాన్స్ ఉన్నారు, వీళ్ళకి బాధపడుతున్నారు. ఏమని? మీరు ఉండాలండి, ఇక్కడ చేయండి, మేము చూడాలి కదా సినిమాలు, ఇక్కడ చేస్తానే అక్కడికి వస్తుండండి, అక్కడ చేస్తానే ఇక్కడికి వస్తుండండి అన్నారు. ఆ విధంగా చేయకపోతే అవ్వదు. 80 కోట్లు 100 కోట్లు అంటే ఒక 50 కోట్లు ప్రజలు పంచి పెడతారు కదా, ఒక 50 కోట్లు ఆయన ఉంచుకున్నా 50 కోట్లు పంచి పెడతారు కదా, అది ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? అది ఇప్పుడు ఎన్ని సినిమాలు ఉన్నాయండి? 4 ఉన్నాయండి రన్నింగ్ లో. ఇప్పుడు హరిహర వీరమల్లి ఒకటి, భవదేవుడు భగత్ సింగ్ కరెక్ట్, ఇంకా 2 తోడు బుకింగ్ ఉంది, మైత్రి మూవీస్, ఇంకోటి ఉందండి. 4 మొత్తంగా 4 సినిమాలు. ఒక పక్క మళ్ళీ ఎలక్షన్ హడావిడి ఎలాగో మీకు మ్యాక్సిమం ఇలా చూడండి, ఒక 2 months లో 3 months లో క్లోజ్ చేసేయాలని ఇంకా వెళ్ళిపోతాం అందరం. ఇంకందరూ ఇంకా యాత్రకి వెళ్ళిపోతాం, అంటే యాత్ర దగ్గర బిజీ అయిపోతారేమో. అప్పుడు ఎలా మరి? ఇంకా వారితోనేగా రాత్రి ఉంటాం అక్కడ వండుకుంటా. మెస్ మొత్తం వాళ్ళ దగ్గర సామాను చాలా ఉంటది, అవన్నీ తీసుకొని మాకు 2-3 వ్యాన్లు ఇస్తారు, డీసీఎంలు ఇస్తారు, 30 మంది బాయ్స్ని ఇస్తారు, మాస్టర్లు ఇస్తారు, అంతా తీసుకొని వెళ్తా వండుకుంటే వెళ్ళిపోతాం. ఈసారి డెఫినెట్ గా సీఎం అవుతున్నారమ్మా. అటువంటి వ్యక్తి అవ్వాలమ్మా. ఎందుకు అవ్వాలంటానంటే ఎందుకు అవ్వాలి, అది కూడా ఎందుకు అవ్వాలి చెప్పనా మీకు? నాకు 40 years బ్యాక్ గురించి మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను ఈ రోజు విషయం నేను చెప్తా లేదు. ఈ రోజు రైతులు డబ్బులు పెడుతున్నారు, ఏదో ఓట్లు వేయించుకోనాకని అనుకుంటున్నారు జనాలు. కానీ ఇప్పుడు పాలిస్తున్న వాళ్ళు కూడా చాలా చక్కగా పరిపాలిస్తున్నారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా చూసుకుంటున్నారు, మంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఇంత బాగా చూసుకుంటున్నారు కదా. మళ్ళీ ఇంకొక వ్యక్తి అవసరం ఏముంది అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈయన పెట్టి మీరు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, సీఎం గారు అన్నారు కదా, ఈయన పెట్టిన పథకాలు అన్నీ ఉంటాయి. కానీ సీఎం అయినా కూడా అవి ఉండి ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి ఈయన మనసులో.
ఇప్పుడు 10 ఉన్నాయనుకో, నేను పెట్టి పథకాలు ఇంకో 10 ఇస్తాడు, ఇంకో 10 అంత ఉంది ఆయన రేంజ్. ఆయన్ని లేవలేకపోతారనే కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా వెళ్తేనే బాగుంటుంది, ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో సింగిల్ గా వెళ్తే సత్తా ఉంది కదా, ఆయనే ముఖ్యమంత్రి అవుతారు ఎలాగో అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్. ఉన్నారు, కానీ ఆయనకి కొంచెం పెద్ద ఆయన ఎట్లయినా కొంచెం లైన్ చెయ్యాలని ఒక ఇది ఉందండి. ఇద్దరు కలిసి చేసుకుంటారు, పర్వాలేదు, తప్పేం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆహారపు అలవాట్లు, అన్ని రకాల నాన్ వెజ్ తింటారు. మటను నల్లీలు ఉంటాయి కదా, మటన్ మూలుగులు అంటారు, అవును నల్లిబొక్కలు తెలుసు, మూలుగులు అంటారు తెలుగులో. ఆయన బాగా పీలుస్తారు, ఆయన నేను బాగా వండిస్తాను. పచ్చళ్ళు బాగా తింటారని అంటారే, నిజమేనా? తినరా అసలు? అసలు రసం తింటారు, అమ్మగారు రసం పంపిస్తారు, నేనే కదా ఉంటాను ఫుడ్ పెట్టేటప్పుడు. నార్మల్ గా పికిల్స్ ఇష్టమేనా? అసలు పికిల్స్ అనేది నేను చూడలేదు. మరి ప్రకాష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రోటి పచ్చళ్ళు బాగా తింటారట కదా, నిజమేనా? రోటి పచ్చళ్ళు తింటారమ్మా, టమాటా పచ్చడి, మళ్ళీ నేమో ఏదన్నా సరే, క్యారెట్ పచ్చడి, బీరకాయ పచ్చడి, పచ్చళ్ళు రోటి పచ్చళ్ళే, అంతేగాని 1 year పచ్చళ్ళలో తినడం అటువంటి ఆయనకి ఏమి కూరగాయలు అలాంటివి కాకుండా రోటి పచ్చడి తింటారు. రోటి పచ్చడి దాంట్లో మళ్ళీ ఆనియన్ కలిపి గోంగూర పచ్చడి కూడా రోటి పచ్చడి తింటారు. 1 year పచ్చళ్ళు తింటారు. ఎప్పుడైనా ప్రకాష్ గారు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు కోపడిన సందర్భం ఉందా? ఎప్పుడు లేదు, ఇప్పుడు దాకా ఇప్పటి వరకు లేదు. కోపడరు, నన్నే కాదులేండి, ఎవరిని కోపడరు, ఏదైనా సింపుల్ గానే తీస్తారు. చివరిగా ఒక్క మాటలో చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఏం చెప్తారు? మీరే చెప్పాలి, ఒకటే ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారు. అదేండి, ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇది ఎన్టీఆర్ నుంచి మీకు రీసెంట్గా బాలకృష్ణ గారి నుంచి, పెద్ద ఎన్టీఆర్ నుంచి చిరంజీవి గారి దాకా, నాగార్జున, అందరికి చెప్పుకొచ్చాను మీకు, ఎవరో మహేష్ బాబు గారు. కానీ ఏంటంటే అందరూ తిన్నారా లేదా, అందరు నాన్ వెజ్ వస్తుందా లేదా, నాకు రావడమే కాదు అని బ్రేక్ అయిన తర్వాత క్యారవాన్ ఎక్కకుండా సెటప్ల దగ్గరికి వచ్చి చూసి ఎలా గ్రేట్ అన్నమాట. అది పవన్ కళ్యాణ్ గారు. ఇదంతా ఓకే, ఫైనల్ ఒక మాట అడగాలి. గబ్బర్ సింగ్ క్యాటరింగ్ ఓనర్ ఇది ఓకే, ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న, ప్రొడక్షన్ బాయ్ గా, ప్రొడక్షన్ చీఫ్ గా మారారు, ఓకే. ఈ పచ్చళ్ళ ప్రకాష్ ఏంటండి? ఈ పచ్చళ్ళు అన్నది ఇప్పుడు అక్కడే వచ్చింది పాయింట్. ఇది కూడా పవన్ కళ్యాణ్ ద్వారానే వచ్చింది. ఇది ఎట్లా వచ్చిందంటే, కొన్ని సెటప్లో పచ్చళ్ళు పెట్టాం, కొన్ని సెటప్లు పెట్టలే. ఏది అప్పుడు కూడా చెకింగ్ చేసేటప్పుడు అది చెప్పలేదు, నేను మర్చిపోయాను. కరెక్ట్, బాగా అడిగేది ఇది. అప్పుడు ఏం జరిగింది, కొన్ని సెటప్లో లేవు, కొన్ని సెటప్లు ఉన్నాయి. ఇక్కడ పాపడ్స్ ఉన్నాయి, అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి, నాన్ వెజ్లు ఉన్నాయి, కొన్ని డిపార్ట్మెంట్లకి పచ్చళ్ళు ఉన్నాయి. మరి ఇక్కడ ఎందుకు పెట్టలేదు సార్ అని అడిగాడు ఆయన. నాకు పచ్చళ్ళే కదా అని నేను చీప్గా చెప్పేసాను. పచ్చళ్ళే కదా సార్, పచ్చళ్ళు అంటే అందరూ పెట్టండి, లేదా అందరు తీసి పడేయండి, ఏమంటే ఏళ్ళ కూరకు వాళ్ళ కూరకు పెట్టి ఇంకా ఎంత పోద్ది, తింటారో తింటారో అది మనకు అనవసరం. అక్కడ బాటిల్, అక్కడ బాటిల్, అక్కడ అప్పటి నుంచి ప్రతి డిపార్ట్మెంట్కి కూడా 24 యూనిట్స్, మాకు 25 క్రాఫ్ట్స్ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి. కనీసం మీకు ఇందులోని ఒక 15 డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి షూటింగ్ స్పాట్లో. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేస్తాయి, ఇది ఎడిటింగ్, డబ్బింగ్, మిక్సింగ్, రికార్డింగ్, ఇది రికార్డింగ్ రాకపోయినా కూడా వీళ్ళు వస్తారు కదా. ఇలా వచ్చేటప్పుడు మీరు అన్ని రకాలకి ఎందుకు పెడతలేదు, పెట్టాలి, అందరినీ సమానం చూడాలి. ఆయన గురించి కొన్ని తెలుసుకొని ఆయన ద్వారాగా నాకు కొంచెం పబ్లిసిటీ కూడా ఎక్కువ వచ్చింది. నాకు ఎట్లా, ఈ పచ్చళ్ళలో అందరే పెట్టడంలో ఇంక నేను అందరూ పెట్టేస్తున్నాను. ఈ క్యాటరింగ్ చేయడం కూడా, క్యాటరింగ్ కూడా అందరికి పెట్టేస్తున్నాను. సో పచ్చళ్ళు అనేది అక్కడ షూటింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందా? షూటింగ్ అనేది స్టార్ట్. ప్రతి దగ్గర ప్రకాష్ గారు ఉన్నారంటే పచ్చళ్ళు కంపల్సరీ ఉంటున్నాయి. అప్పుడు నేను ఏం చేశాను, పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఏది డైరెక్టర్ గారు, కెమెరామెన్, మేకప్ అట్లా ఏదో మెయిన్ వాళ్ళకి ఏదో నెయ్యి, కారపొడి, పచ్చడి పెడతారు. ఇంక ఇది బాధ అందరికి, ఇంకా యూనిట్ నుంచి, డాన్సర్ నుంచి, జూనియర్ ఫైటర్స్ నుంచి అందరికి పచ్చళ్ళు పెట్టడం మొదలైంది. తినే తినబోని అక్కడ బాటిల్ ఉండాలి అంతే. ఇంకా నాకు అదో గుణపాఠం అన్నమాట. సో అప్పటి నుంచి పచ్చళ్ళ ప్రకాష్ గా మారిపోయింది. నేను పెట్టాను, ఇది 14 సంవత్సరాల నుంచే నాకు ఇది కదా. అంత ముందు కూడా నేను పెట్టాను, సగం చేశాను. ఎట్లా కొంతమంది పెట్టి కొంతమంది అట్లా చేశాను. ఈయన కనిపెట్టాడు, అందరు పెట్టాడు. అప్పటి నుంచి ఇది మొత్తం అందరు పెట్టాడు, మార్చేశారన్నమాట. తినకపోయినా కూడా మంచి జర్నీ ప్రకాష్ గారు, మీది చెప్పుకోదగ్గ జర్నీ. రాగానే ఫొటోస్ అన్ని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అడగగానే చాలా ఇంకా ఎనర్జెటిక్ గా చెప్తూ ఉన్నారు. ఫైనల్ గా నేను చెప్తున్నానండి, ఆయన సీఎం ఆంధ్రప్రదేశ్ కంపల్సరీ కావాలి, అవ్వాలి, అటువంటి మంచి మనిషి రావాలి. ఈయన ఎంతసేపు ఏంటంటే డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటూ ఏంటి, ఈ కాకా పట్టడాలు ఇవన్నీ నాకు నచ్చవు. కానీ ఆయన కొంచెం మహారాలు ఏం చేస్తాం, డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకపోతే మాట. ఇప్పుడు ఎవరంత నిజాయితీగా ఇప్పుడు వచ్చింది కొంచెం ప్రజల్లో మార్పు. మీరు బాధపడుతున్నారా ఇప్పుడు? ఓటు హక్కు, అరే నాకు అక్కడ లేదు, ఇక్కడ ఉందే, అక్కడ ఉంటే ఉన్నారులేమ్మా. ఒక్కడే నేను ఇక్కడ ఉన్నా కూడా అక్కడ నాకు 100 ఫ్యామిలీలు ఉన్నాయి. అబ్బో, ప్రభావితం చేస్తారు. 100 ఫ్యామిలీలు కూడా ఇప్పుడు అయిపోతున్నారు కూడా. వాళ్ళ పిల్లలు, పీతలు అందరూ ఉన్నారు, చెప్పారు కదా. వీళ్ళందరూ ఓట్లు కూడా రెడీ చేసేసుకున్నారు అప్పుడే. వాళ్ళు ఇంత ముందు 10 years వీళ్ళకి ఓట్లు లేవు. ఎవరు చూసినా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్,
ఏ చిన్న చిన్న పిల్లలు అందరికీ ఓట్లు ఓటర్ లేని ఐడీలు వాళ్ళు అని వచ్చేసినాయా? ఒకప్పుడు ఆహా. అది వీళ్ళ మనసులో పెట్టుకొని వీళ్ళందరూ ఓట్లు రెడీ చేసుకున్నారు. సిద్ధంగా ఓట్లు ఉన్నారు. తల్లిదండ్రులు కూడా చెప్పుకొని ఒక్కసారి వేయండి, మీకు ఈ ప్రభుత్వం ఏమి ఇస్తుందో నోట్ చేసుకోండి, దీని మీద నేను డబల్ ఇప్పిస్తాను, ఇవ్వకపోతే నెక్స్ట్ మానేస్తారో అప్పటికప్పుడు మీరు ఏం చేస్తారో చేయండి, అది మేము చూసుకుంటాం మంచిదే కదా. అట్లా ఫ్యాన్స్ అట్లా అయిపోయి రైట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.